అని దేవుడు అంటున్నాడు, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయండి. వేర్ ఎవర్ యు ఆర్ ప్లాంటెడ్, డూ గుడ్, డూ గుడ్. అదే నమ్మకత్వం. ఇందాక సెకండ్ పాయింట్కి నమ్మకత్వం. బీ గుడ్ అండ్ డూ గుడ్. మీరు ఎక్కడ నాటబడినా అక్కడ మేలు చేయము. దేశమందు నివసించి సత్యమును అనుసరించు. ఆనెస్టీ, ఎక్కడున్న నమ్మకత్వము, ఆనెస్టీ, కమిట్మెంట్ ఇవి ఉంటే మనము అప్పుడు యెహోవా యందు సంతోషించిన ఎడల మన హృదయ వాంఛని తీర్చే దేవుడు అంట. మీకు తెలుసా అండి, మీ హృదయ లోపల మీరు ఎన్నో సంవత్సరాల క్రితము ఆశపడింది, చేయాలనుకుంది ఎన్నో సంవత్సరాల తర్వాత నెరవేర్పడతాయి కదా. మన లోపడున్న హృదయ వాంఛలు, చిన్నప్పుడు నేను ఎన్నో ఇదే ఆశించాను కానీ ఆశ్చర్యరీతిగా నాకు అదే జరుగుతుంది అన్నది మీరు ఎప్పుడైనా అనుభవించారండి మీ జీవితంలో? అది దేవుడు చేసిన కార్యం. అంటే మన హృదయం లోపల ఉన్న హృదయ వాంఛల్ని కూడా నెరవేరుస్తాడంట. నాకు అది ఉంటే బాగుండేది, నేను ఇలాంటి వ్యక్తిని వివాహం చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే నాకు ఆ కారు ఆ వెహికల్ ఉంటే బాగుంటుంది అని, లేకపోతే నేను ఈ ఎడ్యుకేషన్ పర్సూ చేస్తే బాగుంటుందని మీరు హృదయ వాంఛలు మీకు హృదయంలో ఉంటాయి కదా, లోపల ఉంటాయి కదా. ఎవరికి తెలీదు, మీకు దేవునికి తప్ప. కానీ మీరు ఎప్పుడు కూడా నోరు విప్పి ప్రార్థనలో కూడా అడుగుండేవారు కాదేమో. మీరు అనుకుంటుండొచ్చు, అది కూడా దేవుడు తీరుస్తాడా, అది కూడా దేవుడు చేస్తాడా అని. ఇంత అల్పమైనది దేవుని అడగటము అసహ్యము అని ఎంతోమంది అడగరు. కానీ కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల తర్వాత మీరు ఏదైతే వాంఛించారో, ఏదైతే ఆశపడ్డారో అవే జరగటం చూసి మీరు ఎప్పుడైనా దేవుని స్తుతించారండి? నా జీవితంలో అయితే ఎన్నో మేలు, అలాగే ఎన్నో హృదయ వాంఛలు. నాకే ఆశ్చర్యం కలిగేది, హౌ కెన్ గాడ్ ఫుల్ఫిల్ దట్ టైనియెస్ట్ డీటెయిల్ ఇన్ మై లైఫ్. అంత చిన్నది నేను ఎప్పుడు కూడా ఓరల్గా నోటితోటి ఎప్పుడు కూడా చెప్పలేదు, కానీ అది కూడా దేవుడు నా హృదయ వాంఛని తీర్చాడే అని దేవుని ఎంతగానో స్తుతించానండి. అందుకనే యెహోవా యందు సంతోషించండి, బీ జాయ్ఫుల్, డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్. అంటే ఆయనలో ఆనందించండి. లేసిందే దేవానికి స్తుతులు, ఆయనతోటి సహవాసం చేయండి, ఆయనతో మాట్లాడండి, ఆయన సన్నిధిలో ఆనందించండి. ఆయన సన్నిధిలో ఆనందిస్తే అంట మన హృదయ వాంఛలు అన్నిటినీ నెరవేరుస్తాడంట మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా.